ఇంగ్లాండ్‌తో 5 టీ20లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం 2 టీ20లు అయిపోయినాయి. ఫస్ట్ టీ20 అభిషేక్ శర్మ ఫైరీ నాక్ అండ్ వరుణ్ చక్రవర్తి మ్యాజికల్ స్పిన్ బౌలింగ్‌తో ఇండియా మ్యాచ్ గెలిచేసింది. సెకండ్ టీ20లో తిలక్ వర్మ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ గెలిచేసింది. ఇవాళ ప్రస్తుతం మూడో టీ20 జరగబోతుంది కాబట్టి దాని గురించి ఒకసారి మనం ఒక క్విక్ ప్రివ్యూ చెప్పుకుందాం. అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ నమస్కారం, నేను మీ అజయ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఇవాళ మనకి మూడో టీ20 జరుగుతుంది కాబట్టి దాని గురించి ఒక క్విక్ ప్రివ్యూ చెప్పుకుందాం. సో కమింగ్ టు ద మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? మ్యాచ్ రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్ హై స్కోరింగ్ వెన్యూ. ఇప్పుడు మనకి తెలిసిన హై స్కోరింగ్ వెన్యూ అని మనం ఎలా ఎగ్జాంపుల్తో చెప్పుకుంటామంటే ఈ ఏడాది అంటే 2025లో స్టార్టింగ్ జనవరి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో జరిగిన మ్యాచ్లు అంటే ఇండియా ఉమెన్స్ వర్సెస్ ఐర్లాండ్ ఉమెన్స్ మ్యాచెస్ జరిగినాయి. ఇండియన్ ఉమెన్స్ స్కోర్స్ హైయెస్ట్ ఓడిఐ స్కోర్ ఇన్ రాజ్కోట్ గ్రౌండ్. రాజ్కోట్లో ఇండియన్ ఉమెన్స్ హైయెస్ట్ స్కోర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ ఇక్కడ చేశారు, సెకండ్ హైయెస్ట్ ఇక్కడ చేశారు. అది వరుస మ్యాచ్లో చేశారు. సో రాజ్కోట్ విల్ బీ ద హై స్కోరింగ్ మ్యాచ్. రాజ్కోట్ అనేది హై స్కోరింగ్ మ్యాచ్గా మారనుంది. సో కమింగ్ టు ద టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారా, బౌలింగ్ ఎంచుకుంటారా, అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీయా, బౌలింగ్ ఫ్రెండ్లీయా, పిచ్ ఎలా మారనుంది, ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. టాస్ గెలిస్తే ఆబ్వియస్గా బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే లేటర్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి డ్యూ పడే అవకాశం ఉంటుంది ఇండియాలో. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగే చూస్ చేసుకుంటారు. అది ఆబ్వియస్ చాయిస్గా మారకపోవచ్చు. ఎందుకంటే రాజ్కోట్ అనేది డ్యూ ఎక్కువ ఉంటుందా ఉండదా అని చెప్పుకోలేము, అంటే యావరేజ్గానే ఉంటుంది. అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి బోత్ చేజింగ్ అండ్ ఫస్ట్ బ్యాటింగ్ రెండు ఈజీ అవుతాయి. కానీ ఇక్కడ బ్యాటింగ్కి పూర్తిగా అనుకూలిస్తుంది. అంటే ఎలా హై స్కోరింగ్ మ్యాచెస్ అవ్వచ్చు. లాస్ట్ సిరీస్ శ్రీలంకతో ఆడినప్పుడు 200+ స్కోర్ చేశారు ఇక్కడ ఈ గ్రౌండ్లోనే. యావరేజ్గా 180+ ఈజీగా కొట్టేస్తున్నారు ఈ గ్రౌండ్లో. సో రాజ్కోట్ విల్ బి ద హై స్కోరింగ్ గేమ్ అండ్ టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగే ఎంచుకునే అవకాశం ఉంది. సో కమింగ్ టు ద ప్లేయింగ్ లెవెన్స్కి వచ్చేసరికి ఇండియా ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. అంటే నితీష్ రెడ్డి అండ్ రింకు సింగ్ ఇంజురీ అయ్యి రూల్డ్ అవుట్ అయిన సంగతి మనకు తెలిసిందే కాబట్టి ఇంకా సేమ్ కంటిన్యూ చేయొచ్చు. అంటే వాషింగ్టన్ సుందర్ అండ్ ధ్రువ్ జురెల్ని కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ధ్రువ్ జురెల్ని తీసి శివం దుబెని పెట్టే అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా ధ్రువ్ జురెల్ని కంటిన్యూ చేయొచ్చు. ఇంకా స్పిన్నర్లు నలుగురు అంటే రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ నలుగురు స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి మేబీ రవి బిష్ణోయ్ కొంచెం స్లైడ్ చేస్తే హర్షిత్ రాణా మొహమ్మద్ షమి రావచ్చు. మ్యాక్సిమం మొహమ్మద్ షమీకి, హర్షిత్ రాణాకి ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ రావచ్చు. అంటే ఏంటి, ఇది పూర్తిగా స్పిన్ పిచ్చి అనుకూలంగా ఇచ్చేది కాదు. సో హై స్కోరింగ్ గ్రౌండ్. మేబీ ఒక థర్డ్ సీమర్ మనకు ఎక్స్ట్రా ఉంటే బెనిఫిట్గా ఉంటుంది అనుకుంటే మొహమ్మద్ షమీ కానీ హర్షిత్ రాణా కానీ తీసుకొని రావచ్చు రవి బిష్ణోయ్ ప్లేస్లో. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11కి వద్దాం. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో అన్చేంజ్డ్, అంటే ఒక్క చేంజ్ కూడా లేదు. అంటే జాకబ్ బటల్ లాస్ట్ మ్యాచ్ అంటే కొంచెం ఇల్నెస్తో పక్క కూర్చున్నాడు. అయినా కానీ జేమీ స్మిత్ తన ప్లేస్ని తను బదిలీ చేసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్తో 12 బాల్కి 22 ఆ క్విక్ ఫైరీ నాక్తో జాకబ్ బెతల్ కన్నా కూడా ముందే జేమీ స్మిత్ని తీసుకునేలాగా చేసుకున్నాడు తన క్విక్ ఫైరీ నాక్తో. సో ఇంగ్లాండ్ అన్చేంజ్డ్, అంటే ఇంగ్లాండ్ టీంలో ఎటువంటి చేంజ్ లేదు. లాస్ట్ మ్యాచ్లో ఏం ఆడాడో అదే టీంతో వస్తున్నారు. సో కమింగ్ టు ద మ్యాచ్అప్స్ అండ్ స్ట్రాటజీస్. మ్యాచ్అప్స్ విషయానికి వస్తే మనకు తెలిసింది ఏంటంటే ఓపెనర్ హర్షదీప్ సింగ్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్ టు ద ఫిలిప్ సాల్ట్. అంటే మనకి ఈ సిరీస్కి ముందుగానే తెలిసేంటి, ఫిలిప్ సాల్ట్కి లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్లో వీక్నెస్ ఉందని. ఆ బౌన్సర్ వీక్నెస్ని కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ సిరీస్లో ఫస్ట్ 2 మ్యాచ్ల్లో హర్షదీప్ సింగ్ మంచిగా అవుట్ చేశాడు ఎవరిని, ఫిలిప్ సాల్ట్ని. సో ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి మిడిల్ ఆర్డర్లో హ్యారీ బ్రూక్ ఈజ్ అ క్లాస్ ప్లేయర్. అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాకపోయినా మంచి ఇప్పుడిప్పుడే యంగ్ ప్లేయర్గా మంచిగా ముందుకు వస్తున్న హ్యారీ బ్రూక్ క్లూలెస్. అసలుకి వరుణ్ చక్రవర్తి వేస్తున్న రాంగ్ హ్యాండ్స్కి ఇంతవరకు క్లూనే లేకుండా పోతుంది. సో ఖచ్చితంగా అది మ్యాచ్అప్ ఉంటుంది, ఖచ్చితంగా అది ఎఫెక్టివ్గా మారనున్నారు వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా హ్యారీ బ్రూక్ అగ్నెస్ట్గా. ఆ తర్వాత వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్పిన్నర్స్ని ఎదుర్కోవడం అదొక ఫుల్ బ్యాటిల్ అయిపోయింది. అంటే ఎలా అంటే ఇండియన్ స్పిన్నర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ సీమర్స్ లాగా వచ్చేసింది ఈ సిరీస్ మాత్రం. సో ఇండియన్ స్పిన్నర్స్లో అక్షర్ పటేల్,
వాషింగ్టన్ సుందర్ అండ్ వరుణ్ చక్రవర్తిని రీడ్ చేయడం ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సో కమింగ్ టు ద ఇండియన్ బ్యాటింగ్ వచ్చేసరికి సంజు శాంసన్ కూడా సేమ్ అక్కడ ఫిలిప్ సాల్ట్కి ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో ఇక్కడ సంజు శాంసన్ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. ఎలా షార్ప్ బౌన్సర్ అంటే ఆర్చర్ కానీ వుడ్ కానీ షార్ప్ 150, 145, 147 హై స్పీడ్తో వచ్చి బౌన్సర్ వేస్తున్నారు. సో ఆ బౌన్సర్ని రీడ్ చేసి పుల్ షాట్ కొట్టేలోపే అవుట్ అయిపోతున్నాడు. సో ఇది సంజు శాంసన్కి అగెనెస్ట్గా ఇంగ్లాండ్ వల్ల ఉపయోగిస్తున్న బ్యాటింగ్. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంటే కరెక్ట్గా టచ్ చేసి తన ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ని ఇంకా చూపించలేదు. అంటే ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు, సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి వెంటనే 3 బౌండరీలు కొట్టాడు, బాగా ఆడుతున్నాడు అనుకున్న టైంలో ప్లే డౌన్ అయిపోయాడు. సో అదొక కన్సర్న్గా ఉంది ఇండియాకి. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా అంతా అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ హై పీక్ ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ బౌన్సర్ ఏదో అవుట్ అయిపోయాడు, కానీ హార్దిక్ పాండ్యా విల్ బీ ద మోర్ ఎఫెక్టివ్. ధ్రువ్ జురేల్ కొంచెం ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వచ్చిన ఛాన్స్ని వదులుకోకుండా ప్రూవ్ చేసుకోవాలి ధ్రువ్ జురేల్. వాషింగ్టన్ సుందర్ గురించి మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా ఆడుతున్నాడు. సో దెర్ ఈజ్ నో వాషింగ్టన్ సుందర్కి ఎటువంటిది ఏం లేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంగ్లాండ్లో కన్సర్న్స్ వచ్చేసరికి ఏంటంటే ఓపెనింగ్ పేర్ ఆఫ్ ది ఇంగ్లాండ్ ఓపెనింగ్ పేర్ కొంచెం క్లిక్ అయితే వాళ్ళకి మంచిగా మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద ఇంగ్లాండ్ మ్యాచ్ అనేది ఆధారపడింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒకటి, తర్వాత అండ్ 2 డౌన్ వచ్చి హ్యారీ బ్రూక్ ఫామ్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా కానీ ఇంగ్లాండ్కి మోర్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ మ్యాచ్ గెలవడానికి కూడా, ఎందుకంటే ఇది కొంచెం పేసీ పిచ్ అండ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో తర్వాత ఇవాళ వాచ్ టు ప్లేయర్స్తో వాచ్గా చేయాల్సింది ఎవరంటే ఇది హై స్కోరింగ్ మ్యాచ్. ఐ థింక్ ఫిలిప్ సాల్ట్ విల్ బీ ద కీ. ఇవాళ ఫిలిప్ సాల్ట్ మోర్ కీగా ఉన్నారు ఇంగ్లాండ్కి. అంటే ఇది బ్యాటింగ్ పిచ్ కొంచెం సేమర్స్కి అనుకూలి ఇచ్చింది కాబట్టి ఫిలిప్ సాల్ట్ ఖచ్చితంగా ఇంగ్లాండ్కి ఎఫెక్టివ్గా మారనున్నాడు. అండ్ ఇండియా తరపున మాత్రం కెప్టెన్ స్కై విల్ బీ ద మోర్ ఎఫెక్టివ్, ఎందుకంటే సంజు శాంసన్ వెంటనే అవుట్ 1 డౌన్ స్కై వస్తాడు కాబట్టి ఇది బ్యాటింగ్ పిచ్. ఇవాళ స్కైకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మ్యాచ్ ఎక్కువ పర్ఫామ్ చేయడానికి. సో చూద్దాం ఎవరు ఆడతారో. బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సేమర్స్కే ఎక్కువ ఎఫెక్టివ్గా మారనుండిద్ది. ఇంగ్లాండ్ మార్క్ వుడ్ ఆర్ బ్రైడన్ కార్స్ విల్ బి ద ఎఫెక్టివ్ ఫర్ ద బౌలర్స్ ఇన్ ఇంగ్లాండ్. బౌలర్స్లో క్రార్స్ కానీ మార్క్ వుడ్ కానీ ఎఫెక్టివ్గా మారాలి. అండ్ జోఫ్రా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ 4 overs 60 కొట్టించినా కానీ ఈ మ్యాచ్ మంచిగా వేసే అవకాశం ఉంది. అండ్ దెన్ ఇండియాకి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా విల్ బి ద కీ, ఎందుకంటే తన కట్టర్స్తో మంచిగా బౌలింగ్ చేస్తారని అనుకుంటున్నాను. సరే చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.